భారత్తో ఇటీవల జరిగిన మినీ యుద్ధంలో ఘోర వైఫల్యాలను చవిచూసిన పాకిస్తాన్ తన రక్షణ వ్యవస్థ బలోపేతంపై దృష్టి సారించింది. ఇందుకోసం సైన్యం, వైమానిక దళం, నౌకాదళాలను ఏకీకృతం చేసే వ్యవస్థను తీసుకురావాలని పాక్ ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు మరిన్ని అధికారాలు దక్కే అవకాశం ఉంది. భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్తో ఎదురు దెబ్బతిన్న పాకిస్తాన్ ఆ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటోంది. భారత్ మాదిరిగా త్రివిధ దళాలను ఏకీకృతం చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పాక్ సైన్యం, వైమానిక దళం, నౌకాదళం మధ్య సమన్వయం కోసం ఒక ఏకీకృత కమాండ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని దాయాది సర్కార్ యోచిస్తోంది. ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేసి కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ (CDF) అనే సరికొత్త పదవిని తీసుకొచ్చేందుకు సిద్దమైనట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. కొత్తగా ప్రతిపాదించిన CDF ఈ ఏకీకృత వ్యవస్థకు అధిపతిగా ఉంటారని పేర్కొన్నాయి. ఇందుకోసం షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం త్వరలోనే పాక్ పార్లమెంట్లో 27వ రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ రాజ్యాంగ సవరణ ప్రతిపాదనను పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ధృవీకరించినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. పాక్ చట్టాలు, రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా 27వ సవరణ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారని పేర్కొన్నాయి. 27వ రాజ్యాంగ సవరణ ద్వారా పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 243ను సవరించనున్నట్లు తెలుస్తోంది. ఆర్టికల్ 243 ప్రకారం ప్రభుత్వానికి సైన్యంపై నియంత్రణ అధికారం ఉంటుంది. ఇప్పుడు దీనిని షరీఫ్ ప్రభుత్వం సవరించనున్నట్లు తెలుస్తోంది. ఈ సవరణ జరిగితే సైన్యంపై ప్రభుత్వానికి ఉండే అధికారాలు తగ్గే అవకాశముంది. త్రివిధ దళాలను సమన్వయం చేయడంలో CDF కేంద్రీకృత పాత్రను పోషించే అవకాశాలున్నాయి. ఈ పదవిని పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు కట్టబెట్టి ఆయనకు విశిష్ట అధికారాలు కల్పించాలని షరీఫ్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 28న మునీర్ పదవీ విరమణ చేయనుండగా ఆయన్ను కొనసాగించడానికే కొత్త పదవి తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ సవరణ జరిగితే మునీర్కు పాక్ సైన్యంపై మరింత పట్టు పెరగనుంది. మేలో భారత్తో జరిగిన ఘర్షణలో ఘోరంగా దెబ్బతిన్న పాకిస్తాన్ ఆ వైఫల్యాలే రక్షణ రంగంలో సంస్కరణలు అమలు చేయాలన్న ఆలోచనకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. 27వ రాజ్యాంగ సవరణను అధికార సంకీర్ణంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.